ఈ రోజుల్లో జల్సాలకు అలవాటు పడి ఈజీ మనీ కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. డబ్బులు సొంతం చేసుకునేందుకు, ఆస్తులు కాజేసేందుకు దారుణానికి ఒడికడుతున్నారు. పరాయి వారైనా సొంత మనుషులైనా సరే హతమార్చే స్థాయికి దిగజారిపోతున్నారు. డబ్బుకు లోకం దాసోహం అవుతోంది. డబ్బుల కోసం ఎంతటి దారుణానికైనా వెనకాడడం లేదు. పర్యవసనాలు ఆలోచించకుండా అత్యంత కిరాతకంగా చంపడానికి సిద్ధపడుతున్నారు. ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఓ కిరాతకుడు తన సొంత చెల్లినే పట్టున పెట్టుకున్న పరిస్థితి. భర్త లేని చెల్లికి అండగా ఉండాల్సింది పోయి ఆ చెల్లినే పథకం ప్రకారం హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. ఈ కిరాతకుడు చెప్పిన మాటలు వినకుండా పోలీసులు లోతుగా విచారణ చేపట్టారు. దీంతో ఆ దుర్మార్గుడి భాగోతం బట్టబయలైంది. డబ్బు మనిషిని ఏదైనా చేయిస్తుంది. ఈ కాలంలో మనుషులు డబ్బు మత్తులో పడి బంధాలు బాంధవ్యాలు మర్చిపోతున్నారు. డబ్బుంటే పరిచయం లేనోడు కూడా వంగి వంగి దండాలు పెడుతున్న పరిస్థితి. అదే డబ్బు లేకుంటే సొంత బంధువులైనా కూడా పట్టించుకోరు. ఒక మాటలో చెప్పాలంటే డబ్బు కోసం కన్న తల్లిదండ్రులను కూడా కడితేర్చుతున్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులను చంపడం, అన్నదమ్ములను హతమార్చడం ఘటనలు నిత్యం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. ఇప్పుడు ఇలాంటి ఘటనే ప్రకాశం జిల్లాలో చోటు చేసుకుంది. అయితే ఇక్కడ విషయం ఆస్తి గురించి కాదు, ఇన్సూరెన్స్ డబ్బు గురించి. మాలపాటి అశోక్ కుమార్, మాలపాటి సంధ్య వీరిద్దరూ సొంత అన్న చెల్లెలు. వీరు కనిగిరి మండలంలోని పునుగోడు గ్రామంలో నివాసం ఉంటున్నారు. సంధ్యకు గత కొన్నేళ్ల క్రితం నెల్లూరుకు చెందిన వ్యక్తితో వివాహం జరిగింది. ఆరోగ్య సమస్యల వల్ల పిల్లలు పుట్టకపోవడంతో భర్తతో విడాకులు తీసుకుని తల్లిదండ్రుల దగ్గరే ఉంటుంది. రోజువారీ కూలి పనులు చేసుకుంటూ అశోక్ కుటుంబంతోనే కలిసి ఉంటుంది. ఇక అశోక్ కుమార్ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తుంటాడు. ఇతనికి కోడి పందాలు, క్రికెట్ బెట్టింగ్లు అంటే పిచ్చి. ఈ జల్సాలు చేయడానికి డబ్బులు కావాలి. అందుకోసం వీడు వాడు అనే తేడా లేకుండా కనపడిన వారి వద్ద అప్పులు చేసేవాడు. ఇలా చేసిన అప్పులన్నీ నెత్తిన గుదిబండలా మారాయి. అప్పులు తీర్చకపోవడంతో అప్పులు ఇచ్చిన వారు ఇంటికి రావడం మొదలుపెట్టారు. దీంతో తల్లిదండ్రులు అశోక్ను మందలించారు. మరోవైపు జల్సాలు చేసేందుకు కొత్తగా అప్పు పుట్టడం లేదు. దీంతో ఏం చేయాలో అర్థం కాక ఆలోచనలో పడ్డాడు. ఈ క్రమంలో ఇతనికి ఓ కిరాతకపు ఆలోచన వచ్చింది. తన ప్లాన్ పక్కాగా అమలు చేయాలనుకున్నాడు. ఇంట్లో ఉంటున్న చెల్లి సంధ్యపై లేనిపోని ప్రేమను చూపించసాగాడు. పండగలకు కొత్త బట్టలు కొనడం, భార్య పిల్లలతో చెల్లిని కూడా బయటికి తీసుకెళ్లడం వంటివి చేశాడు. ఇలా కొద్ది రోజులు గడిచాక సంధ్య పేరుపై ₹1 కోటి పైగా వేరువేరు కంపెనీలలో ఇన్సూరెన్స్ చేయించాడు. నామినీ మాత్రం తన పేరు పెట్టుకున్నాడు. ఇన్సూరెన్స్ క్లెయిమ్కు ఉండే నిబంధనలన్నీ పక్కాగా తెలుసుకున్నాడు. ఇక తాను అనుకున్న స్కెచ్ను అమలు చేసే టైం వచ్చిందని నిర్ణయించుకున్నాడు. సంధ్యను ఆసుపత్రిలో చూపించాలని చెప్పి గతేడాది ఫిబ్రవరి 4న కారులో ఒంగోలు తీసుకొచ్చాడు. చెప్పినట్టే ఆసుపత్రికి తీసుకెళ్లి అవసరమైన టెస్టులు చేయించాడు. హాస్పిటల్లో పని పూర్తవడంతో ఇద్దరు కలిసి తిరిగి వారి ఊరికి పునుగోడుకు బయలుదేరారు. కొంత దూరం వెళ్ళాక ముందుగా వేసుకున్న పథకం ప్రకారం సంధ్యకు డాక్టర్లు ఇచ్చిన టాబ్లెట్స్ అని చెప్పి మత్తు బిళ్ళలు ఇచ్చాడు. అవి వేసుకున్న సంధ్య నిద్రలోకి జారుకుంది. కారును పొదిలి పట్టణంలోని నిర్మానుష ప్రాంతంలో ఆపి సంధ్య ముఖంపై దిండుతో నొక్కి ఊపిరాడకుండా చేశాడు. అప్పటికి మృతి చెందకపోవడంతో గొంతు నిలిమి చంపాడు. అనంతరం హత్యను యాక్సిడెంట్గా చిత్రీకరించాడు. తనకు కూడా స్వల్ప గాయాలు కావడంతో గుంటూరు వెళ్లి చికిత్స తీసుకున్నాడు. దీంతో కుటుంబ సభ్యులతో పాటు పోలీసులకు అనుమానం రాకుండా జాగ్రత్త పడ్డాడు. కేసులో రిపోర్ట్లు తెప్పించుకోవడం జరిగింది. ఆ రిపోర్ట్లో ఊపిరాడకుండా చేసి గొంతు మీద నొక్కడం వలన అమ్మాయి చనిపోయినట్లుగా పోస్ట్మార్టం రిపోర్ట్ అయింది. దీన్ని మర్డర్ కేసుగా మార్చి ఇన్వెస్టిగేషన్ చేయడం వల్ల ఆ దర్యాప్తులో ఆశ్చర్యకరంగా ఈ అమ్మాయి కేవలం కూలి పనులు చేసుకొని బతుకుతూ ఉంటుంది. ఈ అమ్మాయి పేరు మీద దగ్గర ₹1,13,00,000 టర్మ్ ఇన్సూరెన్స్ పాలసీలు చేసి ఉన్నాయి. ముద్దాయిని అదుపులోకి తీసుకొని మా ఆఫీస్లో మధ్యవర్తుల సమక్షంలో మేము విచారించడం జరిగింది. అందులో క్లియర్గా అతను చేసిన నేరాన్ని ఒప్పుకోవడం జరిగింది. ఈ కేసులో అతను ఇన్సూరెన్స్ డబ్బుల కోసం ముందుగానే పక్కా ప్లాన్ తోటి ఇన్సూరెన్సులు చేసి వాళ్ళ చెల్లెలైన సంధ్యను చంపి
ఆ ఇన్సూరెన్స్లు క్లెయిమ్ చేసుకునే అనే ఉద్దేశంతో ఆ అమ్మాయిని పొదిలి పట్టణానికి సమీపంలోకి వచ్చిన తర్వాత ఒక వైపున ఆపి మొహం మీద కారులో ఉన్న దిండు ఒకటి వేసి అలాగే గొంతును చేత్తో నులిమి ఆ అమ్మాయిని చంపేయడం జరిగింది, ఊపిరాడకుండా చేసి. దాన్ని ఇతను పక్కా ప్లాన్తో వేసుకొని ముందుగానే అనుకున్న పథకం ప్రకారం యాక్సిడెంట్ కేసుగా వాళ్ళ నాన్నకు చెప్పి కేసు ఇప్పిస్తాడు. ఫస్ట్ నుంచి పోలీసులు ఇందులో అనుమానాస్పదంగా దర్యాప్తు చేయడం జరిగింది. మేము వచ్చిన తర్వాత అన్ని సాక్ష్యాలు ఆధారాలు సేకరించిన తర్వాత అతను ఈరోజు అదుపులోకి తీసుకుంటే తను చేసిన పనిని తన స్నేహితుడు మాలకొండారెడ్డికి ఫోన్ చేసి చెప్పాడు. ఇలా చేస్తే పోస్టు మార్టంలో దొరికిపోతావని మాలకొండారెడ్డి చెప్పాడు. మాలకొండారెడ్డి మరో వ్యక్తి ద్వారా పొదిలి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం వద్ద సహాయకుడిగా పనిచేసే యూసుఫ్ను డీల్ కుదిర్చాడు. యూసుఫ్ 4 లక్షలు డిమాండ్ చేయగా చివరకు 3.5 లక్షలకు డీల్ సెట్ చేసుకుని 3 లక్షలు ఇచ్చాడు. దీంతో సంధ్య పోస్టుమార్టంలో పోలీసుల విచారణ కోసం ఇచ్చే శరీర భాగాలను యూసుఫ్ మార్చి వేరేవి ఇచ్చాడు. శరీర భాగాలు మారడంతో ఫోరెన్సిక్ రిపోర్టు కూడా మారిపోయింది. అయితే అశోక్ ప్రవర్తన మొదటి నుంచి గమనించిన పోలీసులకు అనుమానం కలిగింది. కూలి పనులు చేసుకునే సంధ్య పేరిట ₹1 కోటి పైగా ఇన్సూరెన్స్ ఉండడంతో పోలీసులకు ఈ అనుమానం మరింత బలపడింది. దీంతో పోస్టుమార్టం చేసిన డాక్టర్ల వద్ద పోలీసులు లోతుగా విచారణ మొదలుపెట్టారు. అశోక్ను అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో పోలీసులు విచారించారు. విచారణలో అశోక్ చేసిన భాగోతం బట్టబయలైంది. అశోక్ కుమార్ను అరెస్టు చేయడంతో పాటు అతనికి సహకరించిన అశోక్ స్నేహితుడు మాలకొండారెడ్డి యూసుఫ్ కోసం గాలిస్తున్నట్లుగా పొదిలి సిఐ తెలిపారు. బంధాలకు బాంధవ్యాలకు విలువలేని ఈ రోజుల్లో కుటుంబ సభ్యులను కూడా నమ్మలేని దుస్థితి ఏర్పడుతుంది. హత్య చేస్తే డబ్బులు వస్తాయనుకున్న అశోక్ తర్వాత జరిగే పరిణామాలను మాత్రం ఊహించలేకపోయాడు. చివరకు జైలుకు చేరి ఊచలు లెక్క పెడుతున్నాడు. తప్పు చేసిన ప్రతి ఒక్కరూ తప్పించుకున్నాం అనుకుంటారు, కానీ అది నిజం కాదు. కాలం కొంత సమయం ఇచ్చినా చేసిన తప్పుకు ఏదో ఒక రోజు శిక్ష మాత్రం తప్పదు. నిజం బట్టబయలవుతుంది.